హలో దోస్తులు అందరు ఎట్లుర్రు మస్తురా నేనైతే మస్తుగున్నా కానీ మస్తుగా అంటే అందరి పరంగా మా హస్బెండ్ పరంగా అందరి పరంగా మంచిగున్నాండి. కానీ కాకపోతే ఏంటంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కదా, యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎంత 5 months 6 months అవుతుంది. అయితే నాకు 2 monthsలా నేను ఒక అది కొక్లైన్ వీడియో పెట్టినండి. ఫస్ట్ యూసే రాలేదు, తర్వాత కొక్లైన్ వీడియో పెట్టినాక ఒకటి మంచిగా వైరల్ అయిందండి. తర్వాత బస్తా మోసుడు వీడియో పెట్టిన, అది వైరల్ అయింది. అది కొక్లైన్ దేవులిందేమో 50 లక్షల మంది అయింది. మళ్ళీ నేను బస్తా మోసిందేమో 3 లక్షల మంది చూసిరండి. అసలు ఇక నా పట్టలేని ఆనందం అండి, అసలు చెప్పుకోలే ఆనందం ఏంటండి. అసలు నాకు ఒక 3-4 monthsలో ఎంత 10K అయ్యిందండి. అసలు నేను షాకు. ఎవరికన్నా ఇద్దరు కొంతమంది అయితే సంవత్సరాలు చేసినా 10K గారు, నాకైతే 10K సబ్స్క్రైబ్ అయ్యారు. అసలు ఎక్కలేని సంతోషం. అది 50 లక్షల మంది చూసారు కొక్లైన్. మళ్ళీ ఇదేమో బస్తా మోసిందేమో అది 3 లక్షలన్నర మంది చూసారు. అమ్మాయి ఇక నాకు మానిటైజేషన్ అవుతుందని ఎంతో సంతోషపడ్డండి. అసలు నా పట్టలేని ఆనందం. కానీ ఇక ఈ మొన్న ఒక 10 minutes బ్యాక్ మేము మానిటైజేషన్కి అప్లై చేసినామండి. చేస్తే ఆ చేసిన రోజు మంచిగానే ఉంది. తెల్లారి ఏమైందంటే అది రీయూజ్డ్ అని వస్తుంది. రీయూజ్డ్ ఎందుకు వస్తుందా అని నేను ఇది యూట్యూబ్లో చూసినండి. ఎందుకు వస్తుందని చెక్ చేస్తే అసలు ఇట్లా మనం ఇది ఒక్కటే అండి నేను తప్పు చేసింది. అసలు ఆ వీడియో పెట్టకుంటే బాగుండేది. నేను ఆ వీడియో పెట్టిన ఎక్కువ వ్యూస్ వచ్చినాయి, సబ్స్క్రైబ్స్ వచ్చి అన్నీ మంచిగున్నాయండి. అయితే ఆ వీడియో వల్ల ఇప్పుడు మనం బయట వీడియోస్ ఉంటాయి కానీ ఆల్రెడీ చాలామంది పెట్టుకుంటారు, అది మనం పెట్టుకోవద్దంట. మనం ఓన్లీ మనం ఏం చేసినా, మనము కామెడీ కానీ డ్యాన్స్ కానీ వంట కానీ ఏది చేసినా అల్ల మన ప్రమేయం ఉండాలంట. అంటే మన ఫేస్ కనపడాలి, మన వాయిస్ అన్న కనపడాలి, ఏదో ఒకటి. అయితే నేను ఆ వీడియో ఉత్తిగానే పెట్టిన, నా ఫేస్ ముందు పెడితే బాగుండేది. కానీ మనం బయట వీడియోలు పెట్టుకోవటం రాంగ్ అండి. మనకి ఏది తోస్తే అదే పెట్టాలి. వైరల్ అయినప్పుడే వైరల్ అవుతుంది. కానీ ఇప్పుడు నా లెక్క మీరు బాధపడకండి. పక్క వాళ్ళు అయితే వచ్చి ఇక్కడ పెడితే నేను పెట్టబోదునండి. అది మా హస్బెండ్ ఫైర్ డిపార్ట్మెంట్ కాబట్టి తనకు అన్నీ వస్తాయి వాట్సాప్లో. అట్లా నేను చూసి అది పెట్టిన అనమాట. పెట్టేతారికే అది వైరల్ అయింది. కానీ అది వేరే వాళ్ళు చాలామంది అసలు అది చూసిరంట చాలామంది. అయితే నేను ఆ వీడియో చూస్తారికే ఇది ఆల్రెడీ ఉంది. అయితే నాకు తెలియదండి, అది మా సార్కి ఇట్లా కాపాడుతారు అందరినీ. అట్లా పోయినప్పుడు వీళ్ళ డ్యూటీ వాళ్ళు ఫైర్ వాళ్ళు దించిర్రేమో నేను అనుకున్నా. లేకపోతే నేను అసలు పెట్టబోదునండి. అది ఫైర్ వాళ్ళు దించిర్రని నేను పెట్టినా, కానీ అసలు అది బయటదని తెలిస్తే నేను పెట్టబోదును. ఇక మానిటైజేషన్ కాడికి వచ్చినాం కదా మనము. అయితే అది యూజర్ అని వస్తే నేను చూస్తే నిన్న నైట్ మొత్తం అండి, నిన్న అసలు నైట్ 12:30 దాకా చూసిన యూట్యూబ్లో. ఎవరైనా అదే చెప్తారు, ఆ వీడియో ఉండొద్దు, డిలీట్ చేయాలి. మళ్ళీ తర్వాత నెక్స్ట్ మంత్కి మనకి మళ్ళీ 2 weeksకి 3 weeksకి ఒకళ్ళకైతే 1 week అవుతుంది, ఒకళ్ళకి 3 weeks అవుతుందంట మళ్ళీ మానిటైజేషన్ చేసుకోవడానికి. కానీ నాకు ఎప్పుడైతే తెలియదండి. కానీ మస్తు బాధ ఇస్తుంది. అసలు అయితే ఏడుపు ఒక్కటే తక్కువైంది నాకైతే. ఇంత కష్టపడతామండి. యూట్యూబ్ అంటే మామూలు విషయం కాదండి బాబు. అసలు ఎంత కష్టమో, మనకి యూజ్ రాకుండా అసలు మనం చేసినాక యూజ్ రాకుండా ఎంత బాధ కలుగుతుందో అది నాకు తెలుసు. రీసెంట్గా అయితే 3 days నుంచి యూస్ లేవండి నాకైతే. మా సార్ అంటుండే, ఎందుకు బాధపడుతున్నావు, ఏం కాదులే, ఎందుకు వస్తేనే ఆయే, నేను అంత ఫోర్స్ ఏం చేస్తాను, నీ ఇష్టం ప్రకారమేగా నువ్వు ఏదో చేస్తుంది, మొత్తం దాని మీద డిపెండ్ అయిపోతావు ఎందుకు అని నాకు మా సార్ మంచిగా చెప్తుండు. కానీ మా డాడీ కూడా అండి, అసలు ఎందుకు బిడ్డ నువ్వు బాధపడుతున్నావు, అట్లా చెప్పకు, బాధ వేస్తుంది అని అంటుండు. కానీ నేను అసలు మానిటైజేషన్ అవుతుంది అనుకున్నాండి. అసలు ఎక్కలేని సంతోషం పట్టిన, ఏదో కొంచెమన్నా ఇంట్లో హెల్ప్ చేయొచ్చు కదా. మనమైతే కరెక్టే చేసి యూట్యూబ్ చేస్తున్నాం, ఏం రాంగ్ చేయట్లే కదా. మనము కరెక్ట్ చేసుకుంటే యూట్యూబ్ చేస్తున్నాం కాబట్టి మనకి మనీ వస్తే అది సంతోషం అనిపిస్తుంది. మనం నిజాయితీగా చేసుకుంది అయితే మన వృద్ధిగా పోదు కదండి. నేను అలానే అనుకున్నాను. అసలు ఇంత నిజాయితీగా నేను ఇంత పెట్టినా ఇంత చేసినా అసలు యూస్ బాగానే వచ్చినాయి. మొన్నటిదాకా కూడా ఒక 3 days నుంచి 4 days నుంచి అసలు యూసే రావట్లేదండి. అసలు చాలా అసలు ఏడుపు వస్తుంది నాకైతే. ఫస్ట్ ఇది మానిటైజేషన్ కాలేదని చూడంగానే నా గుండె అయితే బద్దలైపోయిందండి అనుకోండి. అసలు చాలా బాధ ఇస్తుంది. అసలు ఏడుపు ఒక్కటే తక్కువ అయిందండి. అసలు ఏడవకూడదు కానీ
అసలు యూట్యూబ్లో మా సార్ అసలు చూస్తే మళ్ళీ తిడతాడని నేను అసలు కంట్రోల్ చేసుకుంటున్నాను. అంత బాధ అవుతుందండి. ఇక మానిటైజేషన్ అయిపోతుందని మా ఫ్రెండ్స్ చెప్పిన, అసలు మా డాడీకి కూడా చెప్పిన. మా డాడీ మా మమ్మీ అసలు మస్తు సంతోషపడ్డారండి. అసలు ఇంత నాకు సపోర్ట్ ఇస్తారు, వాళ్ళు మస్తు సపోర్ట్ ఇస్తారు. మా సార్ కానీ అసలు మా హస్బెండ్ వాళ్ళు కానీ అందరూ నాకు తెలిసిన వాళ్ళైతే మొత్తము సపోర్ట్ ఇస్తారండి. అసలు ఎవరు మా చెల్లి కానీ అందరు సపోర్ట్ ఇస్తారు నాకు. మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అందరూ ఎవరైనా నువ్వు ఎందుకు పెడుతున్నావు, ఇది ఏం బాగుంటుందని ఎవరు అనలేదండి. నా ముందైతే మంచిగా ఎవరు, ఇంకా తర్వాత ఎవరు అనుకుంటారో వాళ్ళకి ఇష్టం. కానీ యూట్యూబ్ అంటే ఏమి మనం అంటే ఇలా బ్యాడ్ సైడ్ ఉంటుందండి, మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మనం మంచిగా చేసుకుంటే బ్యాడ్గా ఎవరంటారండి. కాకపోతే ఎవరో ఒకళ్ళు 4-5 మనకి అంటే వాళ్ళకి నచ్చని వాళ్ళు కొద్దిగా బ్యాడ్ కామెంట్స్ పెడతారు, కానీ నచ్చిన వాళ్ళైతే మనకు మంచి ఇస్తారండి. మనం నచ్చిన వాళ్ళని మనం చూసుకోవాలి, బ్యాడ్గా పెట్టే వాళ్ళని చూడొద్దు అంటారండి చాలామంది. ఏమో యూట్యూబ్ పెట్టింది అది ఇది అని అంటారు, కానీ మనం ఏం పట్టించుకోవద్దు. అవన్నీ పట్టించుకుని మనం యూట్యూబ్ చేయలేము, ఎప్పటికైనా చేయలేము. మనం ఎప్పుడైనా నిజాయితీగా ఉంటే భయపడొద్దు. యూట్యూబ్ చేసినా ఏది చేసినా మన నిజాయితీ. కొంతమంది ఏముందండి, ఇప్పుడు తప్పు చేస్తారు బయట, కానీ లోపల కనపడదు. లోపల తప్పు చేస్తారు, బయట కనపడదు. ఇప్పుడు మనం నిజాయితీగా యూట్యూబ్ ప్రపంచం మొత్తం చూస్తుంది మనని. మనం ఎందుకండి భయపడేది? మనకు అవసరమా భయపడడం? అవసరం లేదు. మీరు ఎవ్వరు యూట్యూబ్ చేసేటప్పుడు భయపడొద్దు, మంచిగా రీల్స్ చేసుకోండి. కాకపోతే ఒక్కటండి మెయిన్, మనము యూట్యూబ్ పెట్టినాము అని అందరికి షేర్ చేయొద్దు. నేను చేసినట్ల తప్పు పని చేసిన, ఎందుకంటే వాళ్ళకి యూట్యూబ్ పెట్టిన చూడరు వాళ్ళు. ఎవ్వరు మనం పంపించినా అవి చూడరు వాళ్ళు. చూడండి, మనకేం వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు యూట్యూబ్ సెల్లు పట్టుకున్నప్పుడే చూస్తారు. మనకి ఏమైనా యూట్యూబ్ పెట్టినాక మనని నచ్చి మనని మెచ్చిన సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, చేసుకోబోయే వాళ్ళకే మనము డిఫైండ్ అయి ఉండాలి. వాళ్ళని మనము థ్యాంక్ యూ చెప్పుకోవాలి, అన్నీ చెప్పుకోవాలి. కానీ మనం ఎవరికైతే షేర్ చేసినామో చూస్తారని గ్యారంటీ ఉండదు. మనము అసలు షేర్ చేయొద్దు. తప్పు పని నేను షేర్ చేసి తప్పు పని చేసిన నేను అందుకనే ఇక మళ్ళీ తర్వాత తెలిసిన వాళ్ళు కూడా మస్తు మా చుట్టాలలో నేను ఇంకా ఎవరికి షేర్ చేయలేదు, చెప్పలేదు. నేను ఆ ఫ్రెండ్స్ చెప్పిన అందరు చెప్పిన తప్పు పని మనం ఎప్పుడైనా చెప్పుకోకూడదు. అట్లా ఇది అని కాదు, ఏ బిజినెస్ పెట్టినా ఏది పెట్టినా చెప్పొద్దు. ఎందుకంటే కొంతమంది ఓర్చుకునేటోళ్ళు ఉంటారు, కొంతమంది ఓర్వలేకుంటారు. మనం ఎదుగుతుంటే మనం మంచిగా చేసి ఎదుగుతున్నాం, షేర్ చేసి ఎదగట్లే కదా. నాకు అదొక్కటే అయిందని మైనస్. మళ్ళీ ప్లస్ ఏంటంటే బయట వీడియోలు సచ్చినా పెట్టొద్దండి. మనం ఓన్గా చేసుకున్న వీడియోలు, వంట వీడియో, లాంగ్ వీడియో, షార్ట్ వీడియో 2 పెట్టుకోండి. కాకపోతే నేనైతే షార్ట్ వీడియోలు అయితే నేను మస్తు దెబ్బతిన్నాను, మస్తు బాధేస్తుంది. అసలు నా మానిటైజేషన్ పోయినందుకు కారణం అదే. ఆ వీడియో పెట్టి తప్పు పని చేసిన మళ్ళీ 3 మంత్స్కి అయితే 4 మంత్స్ అంతా దేవుడి దయ అండి. తొందరగా కావాలని మళ్ళీ కోరుకున్నాను. ఎందుకండి నాకు బాధ అంటే, ఇంత చేసి అసలు అది 50 లక్షల మంది చూసిరండి. అసలు చాలా యూస్ వచ్చినాయి దానికి. అసలు చాలామంది బ్యాడ్ గేమ్ పెట్టలేదు దానికి, అందరు గుడ్డే పెట్టారు. ఎవరో ఒకళ్ళిద్దరు బ్యాడ్ పెట్టారు, కానీ మళ్ళీ బస్తా మోసేది కూడా అండి చాలా వైరల్ అయింది. 3 లక్షల 4 లక్షల మంది చూసారు. అది కూడా 2-3 బ్యాడ్ పెట్టారు, కానీ అందరు గుడ్డే పెట్టారండి. చాలా బాగా అనిపించింది. కానీ ఇక ఇదైతే నాకు ఈ వీడియో షార్ట్ వీడియో పనికిరాదంటే అందుకని నేను డిలీట్ చేసేసిన నిన్ననే అండి. మా తమ్ముడు చూస్తే గూగుల్లో కూడా అక్క ఇదే వస్తుంది, నేను చూడవని చెప్పిన. మా తమ్ముడు గూగుల్లో చూస్తే అదే వస్తుందంట. ఇట్లా రీయూజ్డ్ అని వస్తే ఇక మనకి ఫెయిల్ అయినట్టే అండి, ఆ వీడియో తీసేయాలంట. నేనైతే ఆ షార్ట్ వీడియో తీసేసినండి. ఎప్పుడైనా సచ్చిన జన్మలో కూడా బయట వీడియోలు పెట్టాను. నా వీడియోలు నేనేం చేసుకుంటున్నా ఆ వీడియోలో పెడతాండి. కాకపోతే మన వాయిస్ ఉండాలి, మన ఫేస్ ఉండాలి, ముఖ్యంగా అన్నీ ఉండాలి. మనవి కనపడాలి అనమాట, మన వాయిస్ మన ఫేస్. ఏం లేకుంటే మనది కాదన్నట్టే ఆ వీడియో. అందుకని నేను చాలా బాధ పెట్టిన. దయచేసి మీరు ఎవ్వరు బయట వీడియోలు పెట్టకండి. ఎవ్వరికి నేను ఇలా చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసిన అని మీరు ఎవ్వరికి షేర్ చేయకండి. అలా చేసిన వాళ్ళు చూడరండి, వేస్ట్. మనం అయ్యో దోస్తులు కదా, అయ్యో మన ఫ్యామిలీ కదా, మన పక్కన వాళ్ళుగా, ఎదురుంగోళ్ళుగా, ఇంటి వెనుకోళ్ళు, ఇంటి ముందరని మనం పెట్టొద్దు. మనకి ఎంత ఫ్రెండ్ కానీ, ఎంత క్లోజ్ ఫ్రెండ్ కానీ వాళ్ళకి తీరినప్పుడు చూసినా మనం చూడాలని గ్యారెంటీ ఉంటుంది, అని ఉండదు కదా. అందుకని మనం పంపొద్దు, ఎవ్వరికి పంపొద్దు, అసలు ఎవ్వరికి పంపొద్దు. మనంతటా మన ఛానల్ చూసి, మన యాక్టింగ్ చూసి, మన మంచితనము, మనం కట్టుకునే బొట్టు బట్టలు మనం చూసి వాళ్ళకి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, మనకి లైక్ చేసిన వాళ్ళు, వ్యూవర్స్ వాళ్ళనే మనము చూసుకోవాలి. కానీ ఇవతల ఇక మనకి అమ్మ దోస్తులు, నాకు చుట్టాలు చేసుకుంటారు అని మనం భ్రమపడదు. అది చూడరండి, వేస్ట్. నేను మస్తు మంది చూసిన మా వాళ్ళ దాంట్లో. నా వీడియో చూసి నేను ఒకసారి అడిగిన, చాలామంది నా వీడియో చూసినంటే అయ్యో నేను చూడలేదు మమ్మీ అని అంటారు. అందుకనండి నేను అనుకున్నా, అమ్మ అసలు
నిజంగా మనం వెతుకుతుంటే ఓరమని వాళ్ళు కూడా ఉంటారండి. ఇదేం నేనేం తప్పు చేయట్లేదు, తప్పుగా అనట్లేదు, ఇది అందరికీ ఉన్న వాస్తవమే. రేపటి రోజున నేనైనా అంతేనేమో, నాకు ఒకళ్ళు ఎవరన్నా. కానీ మా ఫ్రెండ్ ఒక ఆమె ఉంటుందండి, భవాని. తనైతే రోజు నాకు చూస్తా, నేను తను రోజు చూస్తా. పులి భవాని ఉంటుంది, తనవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, తనవి కూడా బాగుంటాయి వీడియోస్. కాకపోతే నాలాగా మీరు పొరపాటు చేయకండి, పక్క వీడియోలు పెట్టకండి. నేనైతే మస్తు అంటే మస్తు బాధపడుతున్నాండి, ఏడుపు ఒక్కటి తక్కువైంది. కానీ ఏడవద్దు, ఈ వీడియో చూస్తే మళ్ళీ మా హస్బెండ్, మా డాడీ, మా మమ్మీ బాధపడతారు. మళ్ళీ మా హస్బెండ్ మళ్ళీ నన్ను ఇక నువ్వు ఎందుకు చేస్తున్నావు, అంత మైండ్ ఖరాబ్ చేసుకుంటావు అని యూట్యూబ్ ఆపేయమంటాడు. అందుకనే నేను అంత మైండ్లో పెట్టుకోవట్లేదండి. కాకపోతే మస్తు బాధ వేస్తుందంటే, బాధ చెప్పుకోలేము. నిన్న అసలు ఇంకా మా డాడీ కూడా ఎందుకు బిడ్డ అంత బాధపడుతున్నావు, ఏ రాకుండా వైలే వచ్చినంతే మా డాడీ కూడా మొన్న అన్నాడండి. ఇక మా డాడీకి ఏదో సర్ది చెప్పినా కానీ అసలు చాలా బాధగా ఉందండి అసలు. ఎందుకంటే మా డాడీ, మా మమ్మీ, నేను కూడా అనుకున్నాండి అసలు మస్తు అయ్యే నాకు మానిటేషన్ అయిపోతుంది అనుకున్నా. కానీ ఈ ఒంటరిగా అంది, నోటికి వచ్చిన అన్నం దాకా ఇట్లా కింద పడిపోయింది, చేతి నుంచి నోటికి వచ్చింది, జారిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు నా పరిస్థితి చేతికి వస్తుంది అనుకుంటారికే అది జారిపోయింది. అది మన బ్యాట్లకు ఎందుకు అనుకోవాలంటే, గుడ్డే అనుకోవచ్చు, మనకి నెక్స్ట్ ఇంకో గుడ్డు జరగవచ్చు కదా, లక్కి జరగవచ్చు. కాబట్టి ఇక మనకి పోయిన దానికి బాధపడనండి నేను. ఇక జరగబోయేది ఇక జరిగింది, అయిపోయింది. ఇప్పుడు జరగబోయేది జరుగుతున్నది మనం తెలుసుకోవాలి. అందుకనే నా వల్ల మీరెవ్వరూ ఇట్లా తప్పు చేసి మానిటేషను వచ్చేదాకా నోటికి ఏమంటారు అన్నము దొరికి కింద పడిన దాకా చూసుకోకండి. దయచేసి పక్క వీడియోలు ఎవ్వరి పెట్టకండి, ఇట్లా సెండ్ చేయకండి వాళ్ళకి వీళ్ళకని. చూడరు, వాళ్ళు కూడా వేస్ట్. నేను అనుభవిస్తున్నాను. నా దాంట్లో నేను పెట్టిన దాంట్లో ఒక 2-3 చూస్తారేమో నా వీడియోస్, నా ఫ్రెండ్స్ కానీ నా చుట్టాలల్లో కానీ ఎవరైనా. వాళ్ళు ఆల్రెడీ సెల్లులు పట్టుకుంటారు, అన్నీ చూస్తారు, కానీ మన వీడియోలు చూడరు. వాళ్ళకి ఏమనిపిస్తుందో మనసులో. నేనైతే పక్కాగా చెప్తున్నాండి, ఎవరేమనుకున్న నష్టం లేదు. ఇక మా బావ ఒక ఫ్రెండ్, నాకైతే 2-3 ఫ్రెండ్స్ రండి, వాళ్ళు చూస్తారు అనుకుంటున్నా. అది వాళ్ళ ఇష్టం, చూస్తారా చూడరు. నేనైతే చూస్తురని అనుకుంటా. ఎందుకంటే నాకు ఫోన్ చేసినప్పుడు చెప్తారు ఇవి ఇలా బాగుంది అది అని. అట్లా అయితేనే మనకు చూసినట్టు కదండి లెక్క. ఇక చూసే వాళ్ళు ఇష్టం అండి. ఇక మా డాడీ అయితే డైలీ చూస్తాడండి, 2-3 సార్లు లైక్లు కొడతాడు. కానీ నేను అట్లా అనుకోని కూడా అసలు ఏడుపు వస్తుందండి. అసలు అట్లా మానిటేషన్ అవుతుంది అనుకున్నా, కానీ కాలేదు. ఏం చేస్తామండి, అంత మన బాడీలకు. కాకపోతే మీరు ఇలా చేయకండి, అస్సలు చేయకండి. పక్క వీడియో తెచ్చి అస్సలు మీరు పోస్ట్ చేసుకోకండి. మళ్ళీ ఏంటంటే ఇతరులకి వీడియో పంపించకండి, షేర్ చేయకండి. మీకు ఏది తోస్తే అదే చేయండి, ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే నాది అమ్ము సిరి 7989 ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేసుకొని, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. కాకపోతే ఇలా చేయకండి, పక్క వీడియో తెచ్చి పెట్టకండి. నేను అదే బాధపడ్డండి. అసలు ఆ వీడియో పెట్టి అంత లాస్ అయిపోయింది. ఇప్పుడు నాకు అసలు మస్తు ఏడుపు వస్తుందండి. 50 లక్షల మంది అంటే మాటలు కాదు కదండి. అసలు దానికి 50 లక్షల మంది చూసారు దాన్ని. ఇంత యూస్ దెబ్బలు వైరల్ అయిందండి అసలు అది. కానీ అది పోయింది. కాకపోతే మన బ్యాట్లకు మనకు మంచి జరుగుతుంది నెక్స్ట్ టైం. అందుకని మనం బాధపడకూడదు, ఓకేనండి. మీరు కూడా ఇలా పెట్టక దయచేసి. అందరికీ బాయ్ అండి. అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి, ఓకేనండి. బాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్.